2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశిలో పుట్టడం అంటూ జరిగితే పూర్వజన్మ సుకృతంలో పుట్టిన వాళ్ళైతేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు. కర్కాటక రాశి, సింహరాశి చాలా విశేషమైనటువంటి రాశులు. సింహరాశికి రవి అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అయితే ఈ రెండు రాశుల్లో పుడితే ఎంతో మంచి ఫలితం ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చెప్పుకుందాం. నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు రెండు ప్రధానమైన గ్రహాలే కదా. నవగ్రహాల మండపంలో మధ్యలో సూర్యుడు ఉంటాడు. అట్లాగే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు. ఆగ్నేయ భాగం ఏంటి? అగ్నిహోత్రం ఉండే చోట చంద్రుడు ఉంటాడు. చంద్రుడు యొక్క స్వభావం ఏంటి? చల్లటి స్వభావం. అటువంటి చంద్రుడు వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసిన వాళ్ళే ఈ కర్కాటక రాశిలో, సింహరాశిలో పుడతారు. అయితే మిగతా వాళ్ళంతా పాపం చేశారా అంటే అట్లా కాదు. ఇప్పుడు ఆగామి, సంచిత, ప్రారంధాలను 3 ఉన్నాయి. మన తల్లిదండ్రులు చేసిన వాళ్ళు చేసిన పాపం, మన తాత ముత్తాతలు చేసిన పాపం, పూర్వజన్మలో మనం చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం. ఈ పాపాల వల్ల గ్రహాలు చెడుగా ఉండటం, దోషాలు రావటం, ఆ దోషాల వల్ల బాధలు అనుభవించడం ఇట్లా జరుగుతూ ఉండేది. ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఇంగ్లీష్ వాళ్ళు మన ఎట్లా చూశారంటే ఇప్పుడు మీకు ఎవరికీ తెలియదు, దాదాపు నాకు కూడా తెలియదు. నేను పుట్టిన సంవత్సరంలోనే ఇంగ్లీష్ వాళ్ళ రాజ్యం పరిపాలన పోయి మన హిందూ రాజ్యం వచ్చింది. అప్పుడు ఏం చేశారు? అంతకుముందు రామ మంత్రం హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం చేస్తూ అందరూ తెలివిగల వాళ్ళు, దైవభక్తి గలవాళ్ళు, జ్ఞానం గల వాళ్ళంతా కూడా ఈ రామనామం చేసుకుంటూ ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు వెలగ భోజనం పెట్టేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళేవాళ్ళు. అందరూ అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు, అక్షర జ్ఞానం లేనివాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, చదువు లేనివాళ్ళు అందరూ కూడా ఈ రామనామం చేసుకుంటూ వెళ్ళారట. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్చేవ 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 గతిరన్యథ అని ఎవరైతే హరేరామ నామం చేస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు అంటవుట. కలియుగంలో సమస్త పాపాలు పోతాయిట. అందరూ సుఖ సంతోషాలతో బతుకుతారు. దానికోసమని విపరీతమైనటువంటి కష్టాలు వచ్చి ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ చేత నానా అవస్థలు పడి మనుషుల్లాగా చూడలే, మనల్ని పశువుల్లాగా చూశారు. అట్లాంటి రోజుల్లో అందరూ కూడా కష్టపడి ఈ రామనామం చేసుకొని యుద్ధం చేసి మాత్రం గెలవలా. రామనామం అంటే నిరాహార దీక్ష. తిరిగి యుద్ధం చేయలా. ఎంతోమంది ప్రాణాలు విడిచారు. మా ప్రాణమన్నా తీసుకుంటాం కానీ మీ పరిపాలన మాకు అక్కర్లేదని ఎదురు దిగితే ప్రజలంతా కూడా మీరు వద్దు అంటే వాటిని వదిలేసి వెళ్ళిపోయినారు. ఆ పాపం అంతా పోయి రామనామం వల్ల పుణ్యం వచ్చి మనకు స్వతంత్రం వచ్చి స్వతంత్రంగా బతుకుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎటువంటి పాపపు పనులు చేయకుండా ఉండాలి. పాపపు పనులు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సింహరాశిలో, కర్కాటక రాశిలో పుడతారని చెబుతూ ఉన్నా. ఈ కర్కాటక రాశి చాలా గొప్ప రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అయితే ఈ రాశి వాళ్ళకి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమంలో శని ఉండటం వల్ల చాలా కష్టాలు ఎక్కువ వచ్చి చాలా బాధలు పడ్డారు జనం. ఇప్పుడు ఆ బాధలన్నీ కూడా తొలగిపోయి చాలా మంచి రోజులు వచ్చేసినాయి. ఈ రాశికి గురువు బాగున్నాడు. గురువు ఏకాదశంలో ఉన్నాడు. మీకు రావాల్సిన ధనమంతా కూడా వస్తుంది. రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత కేతువు, శుక్రుడు కూడా బాగున్నారు. ఇప్పుడు 4 గ్రహాలు గురువు, రవి, కేతువు, శుక్రుడు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. అయితే శని అక్టోబర్ నెల ఆఖరి దాకా కూడా వక్రించినటువంటి శని వల్ల కొంచెం కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ వెళ్ళిపోయింది అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు లేరు, ఎంతో బాగుపడతారు. ఎదురు లేరు కదా, ఈ కాస్తే కదా అనుకుంటే మాత్రం ఇప్పుడు పడ్డ నష్టం ఇంకో 30 ఏళ్ళ దాకా తీరదు. అట్లా లేకుండా ఉండాలంటే మీ జాతకాలు చూపించుకోండి. అన్ని విధాలా బాగుండాలి అనుకుంటే
మీకు ఏ దోషమో ఆ తగిన దోషాన్ని తగిన పూజలు చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే సగం బాగుంది, సగం బాగాలేదు. కాబట్టి బాగుండని గ్రహాలు శని, అష్టమ శని. అష్టమం ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ప్రాణం పోవక్కర్లేదండి, ఒక్కాలో నడువులో విరిగినాయి అనుకుంటాం, ఇక ఆ నడువులు విరిగితే లేచి తిరిగే పని లేదు, బతికున్నంతకాలం మంచంలోనే. అటువంటిప్పుడు బతికిన ఒకటే, చచ్చిపోయిన ఒకటే. ఇట్లాంటి సమస్యలు రావాలా వద్దా మనకు? ఇటువంటివి మనకు వద్దు. మంచి ఎప్పుడూ మనం కోరుకున్నాం, ఎవరికి ఎటువంటి చెడు జరగకూడదని కోరుకుంటూ ఉన్నాం. ఈ అష్టమ శని నుండి మీరు బయటపడాలి అనుకుంటే ముందు మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. అక్టోబర్ నెల దాటింది అంటే మీరు ఎంతో పూర్వపు మంచి రోజులు చూస్తారు. ఇప్పుడు ఏమనుకుంటూ ఉంటారు, నా పరిస్థితి పూర్తిగా అయిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరాను, నేనేం చేసినా సంపాదించినా నా సంపాదన ఇదివరకులాగా రాదు, నన్ను మనిషిగా చూడరు, నా పని అయిపోయింది, ఇక నేను బతికినా చచ్చిన వాడి కింద లెక్కే అన్నంత పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు ఉంటారు. కానీ అక్టోబర్ వచ్చింది అంటే మాత్రం పోయిన జన్మలో ఇంతకుముందు ఎంత బాగా సంతోషపడ్డారో, ఎంత బాగా సంపాదించారో, ఎంత పోగొట్టుకున్నారో మళ్ళీ అంత తిరిగి సంపాదించేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఆ మంచి మనకు కావాలనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. మరి రవికి 6,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వండి. మరి ఈ విధంగా చేసినట్లయితే మీ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి, మీరందరూ కూడా బాగుంటారు. స్వస్తి.